హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మీకు ఉన్న సమస్యలన్నీ తొలగిపోవాలంటే గురువారం రోజున ఆవాలతో ఈ చిన్న పని చేస్తే చాలు. మీకున్న సమస్యలన్నీ తొలగిపోతాయి. మీరు ధనవంతులుగా మారిపోతారు. మీకున్న కష్టాలన్నీ తొలగిపోతాయి. ఆవాలతో ఈ పరిహారం చేయడం వలన మీకు ఎటువంటి సమస్యలున్నా తొలగిపోవడం అనేది జరుగుతుంది. అంటే ధన సమస్యలు కావచ్చు, శత్రు బాధలు కావచ్చు, అనారోగ్య సమస్యలు కావచ్చు. ఇలా ఎవరికి ఏ సమస్యలున్నా తొలగిపోతాయి. కాబట్టి గురువారం రోజున ఆవాలతో ఇలా చేసి చూడండి. మీ జీవితమే మారిపోతుంది. కాబట్టి మర్చిపోకుండా ఈ ఆవాలతో గురువారం రోజున ప్రతి ఒక్కరూ ఈ పరిహారం అనేది పాటించినట్లయితే మీకున్న సమస్యలన్నీ తొలగిపోతాయి. అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ అయితే ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వారు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. చాలామందికి జీవితంలో ఎదురయ్యే అనేక సమస్యల నుండి బయటపడవచ్చు. ఎందుకంటే మన సమస్యలను తొలగించే శక్తి ఒక ఆవాలకు మాత్రమే ఉంటుంది. ఇవి నల్లగా ఉంటాయి కాబట్టి చాలా శక్తివంతమైనవి. అందుకే వీటిని తాంత్రిక పరిహారంలో వాడుతూ ఉంటారు. నల్లగా ఉంటాయి గనుక వీటితో ఏ పరిహారం చేసినా అద్భుతమైన ఫలితాలు మాత్రం మీరు చూస్తారు. మనకు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గురుబలం అదృష్టానికి చిహ్నంగా భావిస్తారు. ఒక గురుగ్రహణం అనుకూలత ఉంటే చాలు, ఆ వ్యక్తి జీవితంలో లెక్కలేనని శుభ ఫలితాలు చూస్తారు. మరి జాతకంలో గురుబలం ఉండటానికి ఎలాంటి పరిహారాలు పాటించాలో ఈ కథనంలో చూద్దాం. దేవగురువు బృహస్పతి ఆరాధన పరమ పవిత్రమైనది శాస్త్రం వచనం. ఒక వ్యక్తికి జీవితంలో విద్య, ఉద్యోగం, వివాహం, ఆర్థిక పురోగతి సొంతం, ఇల్లు వంటివన్నీ కూడా గురు అనుకూలత వల్లే కలుగుతాయి. అలాంటి బృహస్పతి అనుగ్రహం పొందాలంటే చేయవలసిన పూజలు, పాటించవలసిన నియమాల గురించి కూడా తెలుసుకుందాం. జాతకంలో గురుబలం పెంచుకోవడానికి, అదృష్టయోగం పట్టడానికి గురువారం రోజున సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానం, ధ్యానం చేసి సూర్యభగవానికి అర్ఘ్యం సమర్పించాలి. ఇలా చేయడం వలన చేసే పనుల్లో మీకు విజయం సాధిస్తారు. గురువారం రోజున విష్ణు పూజతో కలిసి వచ్చే అదృష్టం. శ్రీ మహావిష్ణువు పూజకు గురువారం ఎంతో శ్రేష్టమైనది. అందుకే శ్రీ మహావిష్ణువు గురుగ్రహం అనుకూలత పొందడానికి పసుపు రంగు పూలతో పూజించాలి. శ్రీమన్నారాయణకి పసుపు రంగులో ఉండే పండ్లు, పసుపు రంగు వస్త్రాలు సమర్పించాలి. పవిత్రమైన మనసుతో ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. ఇలా చేయడం వలన అదృష్టం మీకు బాగా కలిసి వస్తుంది. స్నానం చేసే నీటిలో ఇది వేస్తే ఐశ్వర్యం ప్రాప్తి జరుగుతుంది. కాబట్టి మీరు రోజు చేయలేకపోయినా గురువారం రోజున స్నానం చేసే నీటిలో ఇది ఒక్కటి వేసుకున్నట్లయితే, అంటే ఏమి వేసుకోవాలి అనేది చిటికెడు పసుపు వేసుకొని స్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల మీకు శుభ ఫలితాలు వస్తాయి. గురువారం ఈ చెట్టును పూజిస్తే అఖండ ఐశ్వర్యం. శ్రీ మహావిష్ణువు అరటి చెట్టులో నివసిస్తారని మన శాస్త్రం చెబుతుంది. అందుకే గురువారం రోజున అరటి చెట్టుకు పసుపు కుంకుమలతో పూజిస్తే అఖండ ఐశ్వర్యం సిద్ధిస్తుంది. అయితే ఎవరైతే గురువారం రోజున ఆవాలతో ఇలా చేశారంటే మీకు 24 గంటల మీ దశ తిరిగిపోతుంది. మీ తలరాత మారిపోతుంది. మీ దరిద్రమంతా కూడా పోయి మీకు అదృష్టం పడుతుంది. కాబట్టి గురువారం రోజున ఆవాలతో ఇలా చేస్తే మీరు చాలా అద్భుతమైన ఫలితాలు చూస్తారు. ఆవాలకు దశ మార్చేసే శక్తి ఉంటుంది కనుక అందరూ కూడా తప్పకుండా ఈ పరిహారం చేయండి. ఇంట్లో చాలా వస్తువులు ఉంటాయి కానీ వాటిని మనం అంత పెద్దగా పట్టించుకోము. కానీ కొన్ని పరిహారాలు చేయడం వల్ల మనకున్న ఆర్థిక సమస్యలన్నీ తొలగించుకోవచ్చు. ఈ నల్లటి
కనిపించే ఆవాలు చాలా శక్తివంతమైనవి. మనకున్న సమస్యలు తొలగించుకోవడానికి ఈ ఆవాలతో ఈ పరిహారం చేసినట్లయితే చాలు, మనకున్న సమస్యలన్నీ తొలగిపోతాయి. నల్లగా ఉండేటివి చాలా శక్తివంతమైనటువంటి ఈ ఆవాలు కాబట్టి ఖచ్చితంగా ఈ పరిహారం అనేది ప్రతి ఒక్కరూ పాటించాలి. అయితే ఆవాలతో ఎలా చేయాలి అంటే, గురువారం రోజున సాయంత్రం అంటే 6 దాటిన తర్వాత ఒక గుప్పెడు ఆవాలను తీసుకోవాలి. ఎందుకంటే ఈ పరిహారాన్ని చీకటి పడిన తర్వాతే మాత్రమే చేయాలి. ముందు ఆవాలను తీసుకోండి. తీసుకొని వాటిని ఒక చిన్న పేపర్లో పొయ్యండి. తర్వాత ఆ పేపర్లోనే కొంచెం చిటికెడు పసుపు, చిటికెడు కుంకుమను కూడా అందులో వేయండి. ఇలా వేసిన తర్వాత దానిని పొట్లంలాగా కట్టండి. తర్వాత ఈ పొట్లాన్ని తీసుకొని వెళ్ళి మీ వంటగదిలో గ్యాస్ పొయ్యికి పక్కన పెట్టండి. గ్యాస్ స్టవ్ కింద పెట్టకండి. గ్యాస్ పక్కన అంటే పొయ్యి పక్కన పెట్టండి. పెట్టి అలా ఆ రాత్రంతా వదిలివేయండి. మరుసటి రోజు ఉదయం వరకు దానిని కదపకుండా ఉంచాలి. మరుసటి రోజు లేచిన తర్వాత మీ పనులన్నీ పూర్తయ్యాక ఆ ఆవాలను ముట్టకూడదు. మీ పనులు పూర్తి చేసుకొని తర్వాత ఆ పొట్లాన్ని తీసుకొని బయట గుమ్మం పక్కన ఒక 2 కర్పూరం బిళ్ళలను వేసి దాంట్లో ఆవాలను కాల్చివేయండి. లాస్ట్లో బూడిద మిగులుతుంది కదా, దానిని గాలిలో వదిలేసేయండి లేదా నీళ్ళల్లో కలిపి వేసేయండి. ఇలా వేయడం వల్ల మన ఇంట్లో నెగిటివ్ అంతా తొలగిపోయి మనకు పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. కాబట్టి మన ఇంట్లో నుంచి ఒంట్లో నుంచి అన్నీ తొలగిపోయి మన దశ తిరిగిపోవాలన్నా, మనకు అనుకున్న కోరికలన్నీ నెరవేరాలన్నా ఖచ్చితంగా గురువారం రోజున ఇలా చేసినట్లయితే మీ జీవితమే మారిపోతుంది. కనుక మీరు కూడా గురువారం రోజు ఇలా చేసి శుభాలను పొందండి. రేపు గురువారం రోజు చెంబడు నీటితో ఒక పరిహారం చేస్తే 10 నిమిషంలో మీ దరిద్రం అంతా కూడా పోయి ఒక జాతకం అద్భుతంగా మారిపోతుంది. కాబట్టి ఎవరైతే మీ దరిద్రాన్ని తొలగించుకొని పాజిటివ్ ఎనర్జీని ప్రవేశించుకోవాలన్నా గురువారం రోజున మర్చిపోకుండా ఈ పరిహారం చేసినట్లయితే మీ ఆర్థిక సమస్యలు, అప్పుల బాధలు, ఆరోగ్య సమస్యలు ఇలా ఏ రకమైన సమస్యలు ఉన్నా సరే ఆదివారం రోజున ఇలా చేసి చూడండి. మీరే ఆశ్చర్యపోయే విధంగా మీ జీవితం అనేది మారిపోతుంది. కాబట్టి ఖచ్చితంగా మర్చిపోకుండా ఈ పరిహారం అనేది ప్రతి ఒక్కరూ పాటించండి. ప్రతి ఒక్కరి జీవితం బాగా గొప్పగా సాగాలని కోరుకుంటారు. కాబట్టి కొందరికి అది సాధ్యమవుతుంది, కొందరికి కాలేదు. కాబట్టి అలాంటి వారు గురువారం రోజున ఈ ఆవాలతో ఇలా చేసి చూడండి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.